అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ న్యూ టీటీడీ బుక్ సెంటర్, ఎంఎస్ఆర్ రోడ్, కనిగిరి. ఫ్రెండ్స్, ఈరోజు ఫిబ్రవరి 28, 2026 అంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే సైన్స్ డే స్పెషల్ అనమాట. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు సైన్స్ డే అంటే స్కూళ్ళల్లో పిల్లలందరూ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. సైన్స్ డే అంటే ఎక్స్పెరిమెంట్సే కాదు, సైన్స్ డే అంటే ఈరోజు మన జీవితాలలో మార్పు తీసుకొచ్చినటువంటిది ఒక సైన్స్. ఈరోజు సైన్స్ గురించి మనము ఒకసారి చూద్దాం. సైన్స్ అంటే మన జీవితాల్లో మార్పు తెచ్చినటువంటి మహాశక్తి సైన్స్. ఫ్రెండ్స్, మనం అందరం అనుకుంటాము సైన్స్ అంటే ఏదో ఏముందలే, పిల్లలు ఏదో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ స్కూళ్ళలో చేస్తుంటారు కదా, ఈరోజు ఏదో వస్తువులు తీసుకెళ్ళి, అవి కాదు సైన్స్ అంటే. ఈరోజు సైన్స్ గురించి మనం చూసినట్లయితే మొబైల్ ఫోన్ నుంచి మెడిసిన్ వరకు, అగ్రికల్చర్ నుంచి స్పేస్ వరకు కూడా ఈరోజు సైన్స్ అనేది మన జీవితాలలో ఒక వెలుగునిచ్చినటువంటి ఒక గొప్ప శక్తి అనమాట సైన్స్ అనేది. ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు మనమందరము చూసుకున్నట్టయితే మనకు సైన్స్ అనగానే గుర్తొచ్చే పర్సన్ ఎవరు అని అంటే సివి రామన్ గారు. మీ అందరికీ తెలుసు. చూడండి ఫ్రెండ్స్, సివి రామన్ గారు చూడండి ఒకసారి. సివి రామన్ గారు అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్, సివి రామన్ గారు ఏం చేశారు అంటే, సివి రామన్ గారి వలన మన దేశానికి రామన్ ఎఫెక్ట్స్ అనే ఒక గ్లోబల్ గుర్తింపును అనేది మన దేశానికి తీసుకొచ్చినటువంటి ఒక మహా గొప్ప వ్యక్తి సివి రామన్ గారు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఫ్రెండ్స్, సివి రామన్ గారు ఏం చెప్పారంటే రీసెర్చ్ చేయమన్నారు, ఇన్నోవేషన్ చేయమన్నారు, డెడికేషన్గా ఉండమన్నారు. సో యూత్ అంతా కూడా ఈరోజు మన దేశంలో, రాష్ట్రంలలో, మన ఏరియాలలో యూత్ అందరూ కూడా ఏం చేయాలంటే ఫ్రెండ్స్, యూత్ ఏం చేయాలంటే సైన్స్ గురించి ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వేసుకుంటూ మూఢనమ్మకాలని పక్కన పెట్టేసి ఎక్స్పెరిమెంట్స్ అయి కాకుండా ఈ దేశానికి యువత ఎంత ముఖ్యమో సైన్స్ కూడా అంతే ముఖ్యం అనమాట. ఈరోజు సైన్స్ తెలుసుకొని యువత ముందుకు రావాలి. అదేవిధంగా కొత్త కొత్త ఇన్నోవేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ కొత్త పద్ధతిలో దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, మన యూత్ కూడా అందరూ కూడా సైన్స్ గురించి ఎక్కువ విరివిగా మన ప్రజలకి తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, సైన్స్ డే అంటే ఈరోజు